ఫ్రెండ్స్, సిక్స్త్ సైన్స్ అండి. సిక్స్త్ సైన్స్లో ఉన్నటువంటి లెసన్స్ చూద్దామండి. విద్యా ప్రమాణాలు 6 అండి. ఓకేనా. కాకపోతే పాఠంలో మాత్రము టాప్ ఉంటుంది కదండి, టాప్లో మాత్రము దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని 7 ఇచ్చిండ్రు. యాక్చువల్లీ అయితే సైన్స్ ప్రమాణాలు 6 అనండి. ఫస్ట్ విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఓకేనండి. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం, అభినందన, సౌందర్యాత్మక స్పృహ, విలువ, నిజ జీవిత వినియోగము, సానుభూతి కలిగి ఉండడం. ఓకేనండి. ఇవన్నీ కూడా సైన్స్ యొక్క విద్యా ప్రమాణాలు. ఖచ్చితంగా అడుగుతారండి. ఫస్ట్ వన్ ఏంటిది, థర్డ్ వన్ ఏంటిది, ఫోర్త్ వన్ ఏంటిది అని. ఫస్ట్ విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అన్నట్టు. ప్రయోగాలు, తర్వాత సమాచార నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, అభినందన, సౌందర్యాత్మక స్పృహ. ఒక ఫస్ట్ ఇది గుర్తుంచుకున్న ఆటోమేటిక్ ఇవన్నీ కూడా గుర్తొస్తాయండి. ఫస్ట్ మన ఆహారం. ఓకేనా అండి. మన ఆహారం ఫస్ట్ లెసన్. సమాచారాన్ని వివిధ పద్ధతుల్లో సేకరిస్తారు. ఓకేనండి. ఏ విధంగా? ఇంటర్వ్యూ ద్వారా, చెక్ లిస్ట్ ద్వారా, ప్రశ్నావళి ద్వారా. అరటి పండులో పొటాషియం అనేది ఉంటుంది. ఓకేనండి. అరటి పండులో ఏముంటుందండి? పొటాషియం అనేది ఉంటుంది. అరటి పండును మాంసపు కృతులు ఉన్న పదార్థాలతో కలిపి తినాలి, లేకపోతే షుగర్ వస్తుందండి. ఓకేనా. అరటి పండులో చక్కెర అనేది ఉంటుంది, అలానే తినొద్దు. మాంసపు కృతులు ఏమన్నా ఉంటాయి కదండి, పాలు, పప్పులు, వాటితో కలిపి తిన్నప్పుడు మనకి షుగర్ అనేది ఏమీ రాదు. ఓకేనా అండి. ఆహారం తయారు చేయడంలో ఉపయోగించే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామండి? దినుసులు అంటాం. చికోరి అనేది జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఓకేనా అండి. జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఉప్పు ఒక ఖనిజం అండి. ఓకేనా. లవణం అనేది ఒక ఖనిజం. బీట్రూట్లో పిండి పదార్థాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా అండి. మనం తినే రైస్లో కూడా పిండి పదార్థం ఉంటుంది కదండి, ఇక్కడ బీట్రూట్లో మాత్రము పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, ఇవన్నీ కూడా బిర్యానీలకు ఉపయోగించే మనకి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు అండి. ఓకేనా. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవేమో ఎండిన పండ్లు. ఓకేనా అండి. డ్రై ఫ్రూట్స్ అంటాం కదా అవి. ఓకేనా అండి. నెక్స్ట్ బఠానీలో మాంసపు కృతులు సమృద్ధిగాను దొరుకుతాయి. ఓకేనా అండి. మాంసపు కృతులు ఇంకెందులో ఉంటాయండి? బఠానీలో ఉంటాయి. ఓకేనా అండి. బఠానీలో మాంసపు కృతులు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఇవి జీర్ణం కావు. భౌగోళిక శీతోష్ణ స్థితుల వల్ల మనం వరిని ఎక్కువగాను పండిస్తాము. ఓకేనా అండి. మనకున్నటువంటి భౌగోళిక మరియు శీతోష్ణ స్థితుల వల్ల మనం వరిని ఎక్కువగాను పండిస్తాము. రాజస్థాన్లో జొన్న, మొక్కజొన్న, గోధుమలు ఎక్కువగాను ఉంటాయి. ఓకేనండి. రాజస్థాన్ వైపే వెళ్తే వాళ్ళంతా గోధుమ రొట్టెలు ఎక్కువ తింటారు కదండి. అక్కడ జొన్న, మొక్కజొన్న, దానికి కారణం ఏంటండి? జొన్న, మొక్కజొన్న, గోధుమలు ఎక్కువగాను పండించడం వల్ల రాజస్థాన్లో ఎక్కువగాను అవే తింటారు. ఓకేనండి. మినపపిండి, బియ్యం రవ్వతో ఇడ్లీలు తయారు చేస్తారు. ఓకేనా. మినప్పండి, బియ్యం రవ్వతో ఇడ్లీలు తయారు చేస్తారు. ఉల్లిపాయలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడతాయి. యాంటీ యాక్సిడెంట్లు మనని రోగాల బారి నుండి కాపాడతాయి. వీటికి యాంటీసెప్టిక్, యాంటీ అలర్జిక్, యాంటీ హిస్టిక్. ఓకేనండి. యాంటీసెప్టిక్, అలర్జిక్, హిస్టిక్ అనే గుణాలు ఉంటాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్లు అంటే యాక్సిడెంట్లు ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి, చిలకడ దుంపలో కెరోటినాయిడ్. ఓకేనండి. చిలకడ కెరోటినాయిడ్. ఓకేనండి. యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. ఓకేనండి. పొగబెట్టడం అంటే తంపట వేయడం. ఓకేనండి. పొగబెట్టడం అంటే తంపట వేయడం. చక్కెర పాకము తేనెను పండ్లను నిల్వ చేసే ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తాం. ఏదైతే చక్కెర పాకం ఉంటుందో దానిని తేనెను పండ్లను నిల్వ చేసే ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తాం. టమాటాలో సి విటమిన్ అనేది ఎక్కువగాను ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. కూరగాయలు, పండ్లను ఉపయోగించి రకరకాలుగా తయారు చేస్తారు. దీన్ని ఏమంటామండి? వెజిటేబుల్ కార్వింగ్. ఓకేనండి. వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓకేనండి. సలాటా అక్కలా ఉంది కాబట్టి లాటిన్ అని గుర్తుంచుకోండి. సలాటా అంటే ఉప్పు. ఓకేనా అండి. సలాటా అంటే ఉప్పు. టమాటాలో కెరోటినాయిడ్లు,
లైకనోపిన్‌లు ఓకేనండి. టమాటాలో కెరోటినాయిడ్‌లు, లైకనోపిన్‌లు అనేటివి సమృద్ధిగానే దొరుకుతాయి. కెరోటినాయిడ్స్, లైకనోపిన్‌లు అనేటివి సమృద్ధిగా దొరుకుతాయి. కెరోటినాయిడ్‌లు ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ నుండి తప్పించుకోవచ్చు. అంటే రోజుకొక మనం టమాటా తినాలి. ఓకేనా అండి. టమాటాలో కెరోటినాయిడ్స్ ఎక్కువ కదండీ! అందుకని క్యాన్సర్ నుండి తప్పించుకోవచ్చు. రంగులు, రసాయనాలు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి.